1982లో మర్రి చెన్నారెడ్డి గారి ఆదేశాల మేరకు నాగిరెడ్డి గారు టీటీడీ చైర్మన్ పదవి బాధ్యతలు స్వీకరిస్తారు. తర్వాత నుంచి నాగిరెడ్డి గారు తిరుమలలో అనేక మరమ్మతులు ప్రారంభిస్తారు. అందులో భాగంగానే ధ్వజస్తంభానికి ఉన్న బంగారు తాపనానికి కూడా పాలిష్ చేద్దామని నిర్ణయించుకుంటారు. నాగిరెడ్డి గారికి తోడుగా సమర్థులైన ఐఏఎస్ అధికారి పివిఆర్కే ప్రసాద్ గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వెంకటరామయ్య గారు ఉండేవారు. అలా ధ్వజస్తంభానికి చుట్టూ ఉన్న 4 గోల్డ్ ప్లేట్లు విప్పి పాలిష్ చేసే సమయంలో అసలు విషయం బయటపడుతుంది. అది టేకుతో చేసినటువంటి 190 ఏళ్ల చరిత్ర గల ధ్వజస్తంభం కావడంతో మానంతా పుచ్చిపోయి ఉంటుంది. అసలు భూమిలో పాతినటువంటి భాగం కనబడటమే లేదు. అయినా అది ఎలా నిలిచి ఉంది, కేవలం ఈ గోల్డ్ ప్లేట్లతోనేనా అని ఆశ్చర్యపోతారు అందరూ. ఒకవేళ మనం ఇది చూసి ఉండకపోతే రేపో మాపో ఇది పడిపోయి ఉండేది అనుకుంటూ మరి ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచనలో పడిపోతారు. నాగిరెడ్డి మరియు పివిఆర్కే ప్రసాదులు స్వామివారి సేవలో అచంచల భక్తి కలిగి ఉన్నటువంటి వారు. స్వామివారికి, వారి భక్తులకు ఏ చిన్న లోపం వచ్చినా తమదే బాధ్యత అని విశ్వసించేవారు. అందుకే ధ్వజస్తంభాన్ని పునర్నిర్మిద్దామని భావించి ప్రకటించారు సరే, కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది. ధ్వజస్తంభం వాడే మానుకి ఆగమశాస్త్రం ప్రకారం నిర్ణీత లక్షణాలు ఉండాలి. ఆ మానుకి ఎలాంటి తొర్రలు, పగుళ్ళు, వంకలు, కొమ్మలు ఉండకూడదు. 75 అడుగుల ఎత్తున్న ఒకే మాను కావాలి. 100 ఏళ్లకు పైగా మన్నిక కలిగిన చెట్టు అయి ఉండాలి. ఇప్పుడు ఇలాంటి లక్షణాలున్న చెట్లు దొరుకుతాయా అంటూ ఆరాలు తీస్తూ పాతమాను గురించి తెలుసుకుంటే దొరుకుతుంది అని భావించి 190 సంవత్సరాల రికార్డులన్నీ కమిటీకి చెప్పి పరిశీలిస్తారు. ఎక్కడా కూడా ఈ ధ్వజస్తంభం గురించిన ప్రస్తావనే కనపడదు. మరోవైపు నాగిరెడ్డి ప్రసాదులు ఎంతో మందిని కూడా విచారిస్తారు. వారికి కూడా ఏమీ వివరాలు తెలియవు. అసలు ఇది మనం పూర్తి చేయగలమా అనే అనుమానంలో పడిపోతారు. ఆ సమయంలో బెంగళూరు నుంచి వచ్చిన ఓ భక్తుడు ఇది తెలుసుకొని వారిని వచ్చి కలుస్తాడు. అయ్యా, మీరు ధ్వజస్తంభాన్ని మార్చాలనుకుంటున్నట్టు నాకు తెలిసింది. రేడియోలో కూడా విన్నాను. అటువంటి మానులు కర్ణాటక దండేలి అడవుల్లో ఉన్నాయి. మీరు అనుమతిస్తే ఆ పని నేను చేసి పెడతాను అంటాడు. అది విన్న నాగిరెడ్డి ప్రసాదులు ఆ భగవంతుడే ఇతన్ని పంపినట్టున్నాడు అనుకుంటూ సంతోషించి అలాగే అని చెట్టును వెతికే పనిని అతనికి అప్పగిస్తారు. 1 వారం గడువులోగా ఆ భక్తుడు 100 చెట్లను పరిశీలించి అందులో నిర్ణీత ప్రమాణాలకు అనుకూలంగా ఉన్నటువంటి 6 చెట్లను ఎంపిక చేస్తాడు. అదే వారంలో కర్ణాటక ముఖ్యమంత్రి గుండూరావు గారు కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనానికి వస్తారు. నాగిరెడ్డి వారి కమిటీ వారు కలిసి వారి ముందు ఈ ప్రతిపాదనను ఉంచి వివరిస్తారు. ఆయన ఆనందంగా మహద్భాగ్యం అంటూ అంగీకారం తెలుపుతారు. ఇక ధ్వజస్తంభానికి 1 మాను సరిపోతుంది. అయినా కానీ ముందు జాగ్రత్తగా 6 చెట్లను తీసుకుంటారు. సమస్య అక్కడితో అయిపోలేదు. దట్టమైన అడవిలో కొండవాలులో ఉన్న వీటిని మొదలుతో సహా తీయించి 8 కిలోమీటర్ల వరకు కిందికి తీసుకురావడం చిన్న పనేమీ కాదు. కేవలం వీటిని దించే మార్గం కోసమై 8 కిలోమీటర్ల వరకు రోడ్డు నిర్మించే బాధ్యత చీఫ్ కన్జర్వేటర్ తీసుకుంటాడు. సోమాని పేపర్ మిల్లు వారు ఈ భాగ్యం మాకు ప్రసాదించండి అని దుంగల్ని మోసి బండిపైకి చేర్చే క్రేన్ బాధ్యత తీసుకుంటారు. కర్ణాటకలోని దండేలి అడవుల నుంచి 75 అడుగుల పొడవున్న 6 టేకుమానులను తీసుకుని వెళ్లేందుకు 16 చక్రాల ట్రాలీ సిద్ధమైంది. ట్రాలీ అద్దె 70,000 రూపాయలు. ఇంత పెద్ద భారీ వాహనం చేరాల్సిన గమ్యం 430 కిలోమీటర్లు. ఇక డ్రైవరు 2 చేతులు జోడించి దేవుడిని ప్రార్థించాడు. కొన్ని వందల కంఠాలు గోవిందా గోవిందా అంటూ ప్రతిధ్వనించాయి. అతన్ని ఏ శక్తి నడిపిందో ఏమో తెలియదు, కానీ మరుసటి నాటి సాయంత్రం కంతా గమ్యానికి చేరువలలో ఉన్న అలిపిరి వద్దకు చేరుస్తాడు. డ్రైవరు బండి దిగి కొండవైపు చూస్తాడు. అదే కలియుగ దైవం వేంచేసి ఉన్న సప్తగిరి. చుట్టూ చూస్తాడు. వేలాది మంది యువతీ యువకులు హారతిలిస్తూ గోవిందా గోవిందా అంటూ తన్మయులై ఉంటారు. అక్కడే ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ నాగిరెడ్డి గారికి, ప్రసాద్ గారికి నమస్కరించి, సార్,
ఘాట్ రోడ్డు మొత్తం 18 కిలోమీటర్లు. ఇందులో 7-8 క్లిష్టమైన మలుపులు కూడా ఉన్నాయి. ఇది నా జీవితంలోనే నేను చేయబోయే గొప్ప సాహసం. ఎటువంటి పరిస్థితులలోనూ ట్రక్కును ఆపకుండా కొండపైకి తీసుకొచ్చి చేరుస్తాను. కానీ మధ్యలో పిట్టగోడలు దెబ్బతినొచ్చు, అంచులు తగిలి బండరాళ్ళు దొర్లిపడవచ్చు. వాటికి నేను బాధ్యుణ్ణి కాదు. దీనికి మీరు నాకు హామీ ఇస్తే ఎలాగైనా బండిపైకి చేర్చుతాను అంటాడు. వారు కూడా డ్రైవర్తో పైకి చేర్చే బాధ్యత నీది, మిగిలిన బాధ్యతలన్నీ మావి అని అభయం ఇస్తారు. ఇక వాహనాల రాకపోకలను నిలిపివేస్తారు. ట్రక్కు బయలుదేరుతుంది. వెనకాలే వాహనాలలో అందరూ బయలుదేరుతారు. ఒక్కో మలుపు డ్రైవర్ చాలా చాకచక్యంగా తిప్పుతూ ఉన్నప్పటికీ చాలా భారీ వాహనం పొడవాటి మొద్దులు కావడంతో మానులు తగిలి బండలు ఊడిపడుతుంటాయి, గోడలు కూలిపడుతుంటాయి. ట్రాలీ లోయలో పడిపోతుందేమో అని భీతి కూడా కలుగుతుంది. ఇలా గుండెలు ఉగ్గబట్టుకొని సంబరాశ్చర్యాలతో కోలాహలాల మధ్య 55 నిమిషాలలో సూర్యాస్తమయంలోగా ట్రాలీ తిరుమల చేరుకుంటుంది. వేలాది మంది భక్తుల ఆనందోత్సాహాలతో గోవిందనామ స్మరణలతో తిరుమల కొండ ప్రతిధ్వనిస్తుంది. ఇలా స్వామివారి ధ్వజస్తంభం కోసం దండేలి అడవుల్లో పుట్టి 300 ఏళ్ల వయసున్న ఈ 6 టేకుమానులు స్వామి వద్దకు క్షేమంగా చేరుకుంటాయి. 1982 జూన్ 10వ తేదీన ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరుగుతుంది. ఉత్సవం చివరన నాగిరెడ్డి గారు ట్రాలీ యజమానికి 70,000 రూపాయల చెక్కు అందిస్తాడు. దానిని అతను, స్వామి సేవలో పాలు పంచుకునే భాగ్యం నాకు ఇచ్చినందుకు నేనే మీకు చెల్లించాలి అంటూ తిరస్కరిస్తాడు. ఏ ఆటంకం లేకుండా వాటిని గమ్యానికి చేర్చిన డ్రైవరును స్వామివారి సమక్షంలో ఘనంగా సత్కరిస్తారు నాగిరెడ్డి పిఆర్కే ప్రసాద్ గారు. ఇక వీటన్నింటికి ఎంతో శ్రద్ధగా సహకారం అందించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకట్రామయ్యను కూడా సత్కరించి ఆయన చేతిలో ఒక కవర్ ఉంచుతారు. అది విప్పు చూసిన వెంకట్రామయ్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. 7 ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉన్న తన ప్రమోషన్ ఆర్డర్ అది. స్వామివారి సన్నిధిలో భక్తి శ్రద్ధలతో శ్రీవారి సేవ చేసుకుంటే తప్పక కరుణిస్తాడు. ఇది ఆయన నాకు ఇచ్చిన ప్రాప్తం అనుకుంటూ ఆయన 2 చేతులు జోడించి ఆ 7 కొండల వాడికి నమస్కరించి ఆనంద డోలికల్లో మునిగిపోతాడు. ఓం నమో వెంకటేశాయ. చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు నేను మరిన్ని చేసేందుకు సబ్స్క్రైబ్ చేసి మీ సహకారం నాకు అందించండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.